ఈరోజు పుల్లారావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈరోజు 3వ శ్వేతపత్రం, అది ఇంధనం మీద, అంటే ముఖ్యంగా విద్యుత్ మీద. ఆయన రకరకాలుగా ప్రెజెంట్ లాస్ట్ 5 yearsలోనూ అంతకుముందు హిస్టరీ కూడా చెప్పారు. ఆఖరికి పాపం ఆయన పాపమేం లేదు, ఆయన ఒప్పుకున్నాడు కూడా. నేను ఏదైతే ఈ దేశంలో మొదటిగా విద్యుత్ సంస్కరణ అమలు చేశాను, బట్ దానివల్ల నేను నష్టపోయాను, నేను అధికారం కోల్పోయినా కానీ దేశం అయితే కనుక విద్యుత్ విధానంలో మాత్రం బాగుపడింది అంటారు. సరే, దాంట్లో కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, వాటి జోలికి కూడా పోవట్లేదు. ఇకపోతే విద్యుత్ పరంగా విద్యుత్ రంగంలో రాష్ట్ర పరిస్థితి ఏంటనేది నంబర్స్ చెప్పారు. ఆ నంబర్స్లోకి వచ్చేసరికి దాదాపుగా 1,29,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, అటు పబ్లిక్ కానీ గవర్నమెంట్కి కానీ. అలాగే వీటిలోకి వచ్చేసరికి ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి, ఈ విద్యుత్ సంస్థలకు కూడా జరిగిన నష్టం. దీన్ని బట్టి ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అమలు చేయాలని అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించడం, దాని మీద కూడా ఆయన ఏమి కేటగిరికల్గా నో చెప్పలేదు, ఆ విషయం ఆలోచించాలి అని అన్నారు. అలాగే ఆయన చాలా ట్రాన్స్పరెంట్గానే మాట్లాడారులేండి. ఉన్న ఛార్జీలను తగ్గిస్తానని కూడా అవకాశం లేదు, బట్ పెంచకుండా ఉండటానికి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ఏం చేయాలో పరిశీలిస్తామని చెప్పేసి అంటున్నా. మొత్తానికి అయితే ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్లో ఉంది విద్యుత్ రంగం కూడా అనేది చెప్పలేకనే చెప్పారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఏంటంటే అక్కడ మన బాబురావు గారు ఉన్నారు. 1935లో స్టాలిన్ ఏమన్నాడంటే రోజుకి 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది చంపేయటం, రాత్రి 9 గంటలకి ఆ డిన్నర్లో తాగి ఆ 1,00,000 మందిని కజాఖ్స్తాన్ పంపించే అనేవాడు. మార్నింగ్కి వెళ్ళిపోయారు. అందుకనే రష్యన్స్ తెల్లోళ్ళు కజాఖ్స్తాన్లో ఉన్నారు. ఆ తర్వాత ఏమన్నాడంటే స్టాలిన్, ఒక్క మనిషి చావు, మనం దాని మీద ఫోకస్ అవుతే అంత ప్రజలు ఆశ్చర్యపడిపోయి సింపతి వస్తారు. ఎప్పుడైతే 1,00,000 మంది చచ్చిపోయారు అది స్టాటిస్టిక్స్ అయిపోతుంది అన్నాడు. ఏమన్నాడు? స్టాటిస్టిక్స్. ఇవాళ 1,00,000 కోట్లు పోయినాయి అన్నారు. మళ్ళీ మర్నాడు ఇంకో 1,00,000 కోట్లు తినేసారు అన్నారు. అది కరెక్ట్. ఎన్ని 1,00,000 కోట్లు ప్రజలు ఆలోచించుకుంటుందా బుర్ర? మీరు ప్రజలకి ఇంపాక్ట్ ఉంటుందా ప్రజల మీద అంటే నేను అనుకోవట్లేదు, మన మిత్రులు అనుకోవచ్చు. ఒకటి, సరే ప్రభుత్వం బాగా చేయలేదు, చాలా చెడ్డగా చేశారు, మేము బాగు చేస్తాం. ఎస్, ఈ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఏదో షాక్ అయిపోతారు అంటే నేను అనుకోవట్లేదు. ఇదంతా నాకు ఎలా కనిపిస్తుంది అంటే, నెల అవ్వింది, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 45 years పాలిటిక్స్లో ఉన్నాడు, చేయని పదవి లేదు, చాలా షూడ్ మ్యాన్, అవన్నీ ఉన్నాయి. ముందున మళ్ళీ పాత ట్రాక్ వ్యవహారం మీద వెళ్తే మాత్రం అంత బెనిఫిట్ వస్తుందా? 2029 ఎలక్షన్కి అదే కదా టార్గెట్. ఇది కొత్తగా ఏం చేస్తున్నారు, కొత్త విధానం, నేను అది ఎదురు చూస్తాను. కొత్త లేకపోతే ఇది మళ్ళీ పాతే కదా. నేను చెప్పేది, కొత్త అడ్వైజర్స్ వచ్చారా, కొత్త పనులు ఏం చేస్తున్నారు, కొత్త. మీకు ఇది పాత జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇచ్చాడు, నేను 70,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, నేను 2,00,000 రూపాయలు ఇస్తాను. అది పాతే కదా. నేను ఎదురు చూసేది, ఆశించేది కొత్తగా ఏమన్నా చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంపాక్ట్ వస్తుంది. అది మనం ఎదురు చూడాలి. తర్వాత ఒక మాట, నేను తప్ప కొద్దిగా వెనక్కి వెళ్ళిపోవాలి. నాకు చాలా కామెడీ లాగా కనపడుతుంది. ఆ 4 ఎంపీలు బీజేపీని ఎంతో సపోర్ట్ చేస్తారంటే చాలా పెద్ద రాజకీయం ఉన్నది వైఎస్ఆర్సీపీ, చాలా పెద్ద రాజకీయం. ఆ కేసులు వేరే కానీ 4 వచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి 16 ఉన్నారు, డౌన్ 12 అన్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఎక్కడైతే మా విరోధి ఉన్నాడో అక్కడే ఉంటాం అన్నారు. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో ఉన్నారు. సో అది కంటిన్యూ అవుతుంది. పెద్ద పాలిటిక్స్ మనకి అక్కర్లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఎవరో 3 ఒకసారి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వదలరు. అదొక నువ్వు వద్దన్నా వస్తానని కూర్చుంటాడు. సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్, పెక్యూలియర్గా ఆంధ్రప్రదేశ్. కమింగ్ బ్యాక్, నేను ఎదురు చూసేది ఏంటంటే కొత్తగా ఏం చేస్తాను, అది ప్రజలు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ వచ్చేసి, చాలా కాంపిటేటివ్. డబ్బే తీసుకోవడం కాదు, మీరు అన్నారు కదా చాలా తెలివితేటలు ఉన్నాయి ప్రజలకి, బాగా ఆలోచిస్తారు, ఇలా కట్ చేస్తారు అలా కట్ చేస్తారు అన్నారు, డబ్బులు తీసుకుని కట్ చేస్తారంటే చాలా గొప్పవాళ్ళు. సో అది చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి ప్రభుత్వం. వాళ్ళు గెలవాలంటే, కొత్తగా తీసుకొచ్చారంటే
అది ఎలా చేస్తారు ఇప్పటి వరకు నాకు. అమరావతి అన్నారు, ఓకే. పోలవరం అన్నారు, ఓకే. కానీ పోలవరంలో అక్కడ టీడీపీ మంత్రి మళ్ళీ అదే లీడర్ గారికి ఇంకా ఎవరికి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు డబ్బు ఇవ్వలేదు. అది బాబురావు గారు ఒప్పుకుంటారనుకుంటా, నాకు ఎవరికి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు కట్టిస్తారు 5 లక్షల మందికి. ఆ మాట ఏం వినపడలేదు. నీరు తీసుకెళ్ళిపోతావు అమరావతి అంటే. సో కొత్తగా చేస్తారు, కొత్త విధానాలు తీసుకొస్తారు, పీపుల్ మీద ఫోకస్ అవుతారు, వింటారు అని నేను ఆశిస్తున్నాను, చాలా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, ఆయనకున్న ఏమంటారు ఉత్సాహం బట్టి. అది అది జరుగుతుందా అని నేను ఎదురు చూస్తాను. రైట్, ఓకే. ఈ విషయంలో ఐ విల్ గో టు బాబురావు గారు స్ట్రైట్ అవే. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను వరలక్ష్మి గారు. ఎందుకంటే ఈ విద్యుత్ అంశం మీద గత 3-4 సంవత్సరాలుగా ఏవైతే పర్టికులర్గా ఈ ట్రూ అప్ ఛార్జెస్ అని, సర్ఛార్జ్ అని కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని కానీ రకరకాల పేర్లతో ఆఖరికి మినిమం ఛార్జ్ 300 వచ్చే వాళ్ళకు కూడా ఈ దాదాపుగా 400 రూపాయలు ఛార్జీల రూపంలో యాడ్ అయ్యి వాడింది 300 అయితే 400 ఎక్స్ట్రా పడి 700 వచ్చిన సందర్భం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అలాగూ భారీ స్థాయిలో ఏపీ ప్రజలు విద్యుత్ బిల్లులు చూసి షాక్ తిన్న రోజులు గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం. దీని మీద పెద్ద పోరాటమే చేశారు బాబురావు గారు. నాట్ ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం, ఒక ఫోరం లాగా కూడా ఫామ్ అయినట్టుగా గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన క్లియర్గా చెప్తారు, ఆయనకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది దీంట్లో. సో బాబురావు గారు ఈరోజు ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 2004లో ఆయన ఓడిపోవడానికి కూడా ఈ విద్యుత్ సంస్కరణలే కారణం, అది ఆయన అడ్మిట్ చేశారు కూడా. కాబట్టి బట్ ఆయన ఏమంటున్నారంటే ఆ రీఫార్మ్స్ వల్లనే ఇంతకు ముందులాగా పవర్ కట్స్ లేవు దేశవ్యాప్తంగా అని చెప్పేసి అంటున్నారు. అది డిబేటబుల్. కాసేపు పక్కన పెడదాం. ఓవరాల్గా ఈ రోజు శ్వేతపత్రం చూస్తే మీకేమర్థమైంది సార్? శ్వేతపత్రంలో గత ప్రభుత్వం వేసిన భారాలు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన లెక్కలు ఈ బాగా చెప్పారు, సంతోషం. కానీ భవిష్యత్తులో ఏం చేయబోతారు? దాంట్లో 6 పాయింట్లు చెప్పారు ఆయన. 6 పాయింట్లు భవిష్యత్తు గురించి స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. అలాగే గతంలో లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెడితే పగలగొట్టండి, పీకేయండి వాటిని అని పిలిపించారు. దాని మీద సైలెంట్ అయ్యారు. అలాగే ఇటువంటి అంశాలు ప్రజలు కోరుకునేదేంటి? మాకు సాధారణ జనం గత ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి తెలుసది. ప్రజలు తెలుసు కాబట్టి ఓడిచ్చారు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని. తప్పుల లోతుపాతుల గురించి కాదు వాళ్ళు జనం ఆలోచించేది. ఆ తప్పులని మీరు ఎలా సరి చేస్తారు, ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏమిటి? 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, ట్రూప్ ఛార్జీలు పెడుతుంది. వాళ్ళ ఇంకా అదనంగా వేయాల్సింది ఉందని శ్వేతపత్రంలో చెప్పారు. అంటే గతంలో మనం వాడుకున్న కరెంటుకి బిల్లులు కట్టేసిన దానికి మీరు కట్టింది చాలా అదనంగా వేసింది ఈ ట్రూప్ ఛార్జీ. అది 2022 పడింది, 2022 దానికి. మిగతా చెప్పకపోయినా ఆ 17,000 కోట్ల రూపాయల భారం మేము వెయ్యము అని స్పష్టంగా చెప్పుకోవాల్సింది. ఆయన చెబితే మీరు అదనపు భారం దానికి ఒక నమ్మకం ఉంటుంది. అలాగే వ్యవసాయ మీటర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టారు. వ్యవసాయాన్ని ఉచిత విద్యుత్తును దెబ్బ కొట్టడానికి మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము. ఆ వ్యవసాయ విద్యుత్ మోటార్ల విషయం మేము ఉపసంహరించుకుంటాం. మిగతా దాన్ని విద్యుత్ రంగాన్ని ఎలా సర్దుబాటు చేయాలి, ఆర్థిక విషయాలని తర్వాత ఆలోచించవచ్చు. ఇది రెండో విషయం. 3, ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టబోతున్నారు, ప్రీపెయిడ్ మీటర్లు. అది ఆల్రెడీ టెండర్లు పిలిచారు, అది అదానీ కంపెనీకి వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దగ్గరగా ఉండేటువంటి షిరిడి సాయి అనే కంపెనీకి టెండర్లు వచ్చింది. కాబట్టి వాటి వరకు చాలా స్పష్టత ఇచ్చుంటే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి ఉందని ఒక నమ్మకం కలిగి ఉండేది. మేము ఆలోచిస్తామంటున్నారు, ఈ విషయాల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ఈరోజు ఆలోచించాల్సినటువంటి ప్రధానమైన అంశాల్లో ప్రజల భారానికి సంబంధించిన వీటిల్లో స్పష్టత ఇవ్వలేదు మళ్ళీ అన్నారు. కాబట్టి అది సంతృప్తి కలగలేదు.
ఆయన దీని ప్రకారం చూస్తే. అలాగే ఆయనే చెప్పారు, గతంలో పవర్ రిఫార్మ్స్ వల్ల నేను పవర్ కోల్పోయాను అని ఆయన ఆ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవర్ రిఫార్మ్స్ మీద ఉన్నప్పుడు మళ్ళీ రిఫార్మ్స్ 3.0 ఇప్పటి నుంచి అమలు చేస్తా ఉన్నారు. రిఫార్మ్స్ 1.0, 2.0 ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు ఏం చెప్పారు? రిఫార్మ్స్ యొక్క ప్రత్యేకత చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరమైన కరెంటు అన్నారు. సరే, పవర్ కట్స్ తగ్గినాయి, సంతోషం. కానీ ఆ రిఫార్మ్స్ వల్లనే తెలుగుదేశం హయాంలో ఛార్జీలు పెరిగినాయి. 2000 సంవత్సరం ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కార్పులు. కాబట్టి కొన్ని గతంలో తప్పులు అయిపోయినాయి. ఈ అనుభవాన్ని బట్టి ఇప్పుడు మేము సరి చేసుకుంటాం, ఆ రిఫార్మ్స్ లో ఉన్న లోటుపాట్లని సరిదిద్దుతాం అని కాకుండా ఇవాళ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేశాక ఆ ఈఆర్సీనే ఇవాళ వీటన్నిటికీ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఎలక్ట్రిసిటీలో వచ్చిన ప్రైవేటీకరణ చాలా నష్టం కలుగజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ముందుకేసి మొత్తం కృష్ణపట్నం ధర్మల్ స్టేషన్ కూడా ప్రైవేట్ వారికి ఇచ్చేయడానికి టెండర్లు కూడా పిలిచి తర్వాత ఆందోళనలో ఉపసంహరించుకున్నారు. అలాగే ఈ శ్వేతపత్రంలోనే సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి, రాజస్థాన్ నుండి వచ్చేటువంటి సోలార్ విద్యుత్ కొనుగోలుకి ఒప్పందం చేసుకున్నారు. 20 ఏళ్ళు. ఇది సుమారుగా చూస్తే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల నష్టం అని చెప్పారు. అంటే 1,00,000 కోట్ల నష్టం. దాన్ని ఎందుకని? జగన్మోహన్ రెడ్డి చేసిన కంపెనీ ఎవరిది? అదానీ కంపెనీ. టెకీ ద్వారా ఒప్పందం, అదానీ కంపెనీ. రాజస్థాన్ నుండి ₹2.9 ఈ సంవత్సరం కాదు, 20,000 కోట్లు. అప్పటికి సోలార్ ఎనర్జీ అదృపాటికి వచ్చేస్తుంది. అయినా కొనాలి. ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేస్తాం, సాంకేతిక న్యాయపరమైన ఎదుర్కొంటాం అని స్పష్టంగా అదానీ కంపెనీలతో మనకి నష్టం వచ్చేటువంటి ఒప్పందాల విషయంలో ఆ స్పష్టత ఆయన చెప్పలేదు. మరి వాళ్ళు చెప్పకపోయినా భవిష్యత్తులోనైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని సరిదిద్దాలంటే తప్పుడు ఒప్పందాలని రద్దు చేయాలి. అప్పుడే మీరు తప్పని సరి చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే తప్పులు జరిగింది అంటే మీరు ఆలోచించిన తప్పులు మీరు కొనసాగిస్తే ఎలా అవుతుంది? రెండోది గతం మీద విచారణ జరిపించాలి. ఓకే బాబు గారు, రైట్. దాని మీద అధికారుల మీద వేరే శిక్షలు చేయాలి. చివరి ఒక విషయం ఏంటంటే ఇన్వెస్టర్ల మీద కాన్ఫిడెన్స్ కలగాలి అన్నారు. నిజమే, ఓకే. ఇన్వెస్టర్ లో కాన్ఫిడెన్స్ ఎంతో పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ అంతకంటే ముఖ్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాల్ని తప్పనిసరి ఇవన్నీ నేను చెప్పిన మాటలన్నీ తెలుగుదేశం గతంలో చెప్పిందే. సెకీతో ఒప్పందం, వ్యవసాయ మీటర్ పోవాలి, ట్రూప్ ఛార్జీలు పోవాలి, స్మార్ట్ మీటర్ వద్దు. ఇదేదో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తరఫున చెప్పట్లా, తెలుగుదేశం చెప్పిని తెలుగుదేశం అమలు చేయమని నేచురల్ గా జనం కోరుకుంటారు. పాయింట్ రైట్. ఓకే, వరలక్ష్మి గారు, కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది కానీ బాబురావు గారి లైన్, బట్ మనకి ఓవరాల్గా ఎసెన్స్ అర్థమైంది. ఏదైతే పలు సందర్భాల్లో గతంలో తెలుగుదేశం నాయకులు ఈవెన్ లోకేష్ గారితో సహా అన్నారో వాటిల్నే అమలు చేయమని చెప్పేసి చెబుతున్నాము అని చెప్పేసి బాబురావు గారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ పంప్ సెట్లకి మోటార్లకి మీటర్లు బిగించడం కానీ, లేదంటే ట్రూ అప్ ఛార్జెస్, అలాగే అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ గతంలో వాడినటువంటి విద్యుత్కి ఇప్పుడు పే చేయాలి. అదేమంటే అసలు ఎంత అర్థం లేనటువంటి వ్యవహారం అంటే, గతంలో మన దగ్గర ఛార్జీలు వసూలు చేసినప్పుడు అంట విద్యుత్ సంస్థలకంట నష్టాలు వచ్చినాయి అంట. ఆ నష్టాలు పూడ్చుకోవడం ద్వారా అప్పుడు నష్టాలను పూడ్చుకోవడానికి ఆల్రెడీ కట్టేసాం. మనం ఆల్రెడీ ఒక సేవ వాడుకొని మనం పే చేసేసాం, అయిపోయింది అక్కడితో. కానీ ఈడెవడైతే మనం సేవ వాడుకున్నామో వాడు మనకు సేవ ఇచ్చేవాడో వాడికంటే నష్టం వచ్చిందంట. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికంటే మళ్ళీ మన దగ్గరది పాతాటికి వసూలు చేస్తాడంట. అదే కదండి మనకి కనపడుతుంది ట్రూ అప్ ఛార్జెస్. చాలా ఫ్యాన్సీగా ఉంటాయి వర్డింగ్స్ కూడా, వినటానికి చాలా వినసొంపుగా అనమాట. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని, సర్ఛార్జెస్ అని, రకరకాల ఇవన్నీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈవెన్ ఇది చిన్న పెద్ద తేడా లేదు. తక్కువ యూనిట్లు అతి పేదవాడు యూజ్ చేసుకునేవాడికి కూడా మోర్ దెన్ డబుల్ అవుతుంది.
ఏదో ఒక 300 కట్టాలి లేదా 200 వచ్చేది 500 కట్టాల్సి వస్తుంది, 700 కట్టాల్సి వస్తుంది, 3000 కరెంట్ బిల్లు కట్టేవాడేమో 5000. అర్థం కాబట్టి వీటిని కూడా తగ్గించాలి, వీటన్నిటిని కూడా ఖండించారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ఈరోజు శ్వేతపత్రంలో ఆ హామీ కనపడటం లేదంటారు. మేబీ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఏమో. అలాగే ఇప్పుడున్న సిచ్యుయేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉందనేది ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా అర్థమవుతుంది. వాట్ ఈస్ సురేష్ గారు సార్ పెద్దలకి ఒకటే అంటుంది, ముందు జబ్బు ఏంటో తెలుసుకోవాలి కదా సార్. ఒకేసారి పేషెంట్ వస్తుండగానే, అంటే డాక్టర్ గా చెప్తున్నాను, పేషెంట్ వస్తుండగానే ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయలేము. అసలు ముందు మనకి ఇవాళ ప్రజలందరికీ కూడా ఎంత డ్యామేజ్ అయిందో కూడా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఫ్యూచర్ లో ఏం చేస్తారు అనే దాని గురించి కాదు సార్. ఇవాళ యాక్చువల్గా ఏం చెప్పేదంటే, గత 5 సంవత్సరాలుగా 19 తర్వాత అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎంత బర్డెన్ వేశారు. ఒకటి ట్రూ అప్ ఛార్జెస్ అనుకోండి, ఎక్స్ట్రా ఛార్జెస్ అనుకోండి, ఇవి కాకుండానే మళ్ళా అడిషనల్ గా అప్పులు తీసుకొచ్చి, అంటే ఒకే మనిషితో 2 సార్లు ట్యాక్సులు కట్టించడం అన్నమాట. ఇక్కడ ఒకటి మనం కట్టే ఛార్జెస్ కాకుండా వాళ్ళు తీసుకొచ్చిన అప్పులకు కూడా మళ్ళా మనతో పాటే మనతోనే దానికి కూడా వడ్డీలు కట్టిస్తుండ్రు, అసలు కట్టిస్తుండ్రు. వాళ్ళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 19-24 మధ్యలో 8 సార్లు ఛార్జెస్ పెంచారండి. అంటే ఈ పెంచిన అమౌంట్ ఎక్కడికి పోయిందో తెలియదు. ఇది కాకుండా అడిషనల్ గా ఎంత బర్డెన్ తీసుకొచ్చి పెట్టారంటే ఇదంతా ఎక్కడికి పోయింది, ఏం జరిగింది? ముందు ఒక నివేదిక తయారు చేయాలి, అది మనకు వచ్చింది. యాక్చువల్ గా పోస్ట్ మార్టం చేసినట్టే ఇవాళ ఏం చేశారు 19-24 మధ్యలో. దీని తర్వాత కూర్చొని ఒక కమిటీతో, ఒక నిపుణుల కమిటీని పెట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, దీనికి మనం ప్రజలకి ఎంత మనం మేలు చేయగలుగుతాము అనే దాని గురించి నేను మీకు చెప్తానని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. మీరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, యాక్చువల్ గా ఎలక్షన్ ముందు కూడా ఇవన్న మాట నిజమే. తెలుగుదేశం పార్టీ ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పారో, లోకేష్ గారు చెప్పారో, వ్యవసాయ బోర్డులకి మీటర్లు వద్దు అని చెప్పడం, దాన్ని మేము దానికే కట్టుబడి ఉన్నామండి. ఇవన్నిటికీ వాళ్ళు కూర్చొని ఒక అనాలిసిస్ తీసుకొని మొత్తం ఏం చెయ్యాలనేది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ముందు రాష్ట్రం ఆర్థికంగా ఎలా ఉంది ఇవన్నిటిని చూస్తున్నారు సార్. ఒకటి అదంతా ఒకదానికొకటి కనెక్టెడ్. అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ విద్యుత్ కానీ, ఇంకా మిగతావన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఎక్కడ ఏం చెయ్యాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దాంట్లో ఇప్పుడు ఈ 1 మంత్ గట్టిగా హార్డ్లీ 1 మంత్ అయిందండి. వీటన్నిటిలో ఏమేమి జరిగినాయి అని చెప్పి తీస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ బాబురావు సార్ ఏమేమి అడిగారో వీటన్నిటికీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళా మన దగ్గరకు వస్తారు. కాకపోతే ఈ 1 మంత్ ఏంటంటే ఎక్కడ ఏమి లోటుపాట్లు ఉన్నాయి దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలకి నిజంగా అండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంగా ఆ ప్రెజెంటేషన్ ఉంది. ప్రజలకు చాలా మందికి తెలియదు కదా, ఏదో కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, ఇదే ఉంటుంది. కానీ ఎంత బడ్డెను మన మీద మోపారు. ఇవాళ రాష్ట్రం ఎంత మొయ్యాలి, 1,30,000 కోట్లు, దగ్గర 1,29,500 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదండి. సో ఇదంతా మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం కూడా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అందుకని వీటన్నిటికీ మళ్ళా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రెజెంటేషన్ లో మనకి రాష్ట్రానికి ఏమేమి మంచి చేస్తారనేది కూడా ఖచ్చితంగా చెప్తారు. మీవన్నీ సలహాలు, సూచనలు కూడా ఖచ్చితంగా తీసుకొని దాన్ని మనందరికి ఆన్సర్ చేస్తారని నేను మీకు తెలియజేస్తున్నాను సార్. జానీ గారు, ఆల్రెడీ మీరు అన్నారు వైసీపీ కూడా ఇక్కడ ప్రతిపక్షం కాదు, వాళ్ళు కూడా ఎన్డీఏలో అనధికారికంగా ఉన్నారని. సో ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తామని అంటున్నప్పుడు మీరు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండుంటారు ఖచ్చితంగా. సో విద్యుత్ రంగం గత 20 సంవత్సరాల్లో మీరు ఇంకా మాట్లాడాలంటే గత 25 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు అలాగే ఆ రీఫార్మ్స్ వచ్చినాయో చూసాము. కొంతమందికి అది అధికారాన్ని దూరం చేసింది, కొంతమందికి ప్రజలకేమో కొంత భారాల్ని మోపింది, ఎట్ ది సేమ్ టైం కంఫర్ట్స్ కూడా ఇచ్చింది, కాదంటలేదు. ఎందుకంటే గతంలో ఉన్నట్లుగా ఇప్పుడేమీ పవర్ కట్స్ లేవు, ఇక్కడ ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా. సో ఆ రీఫార్మ్స్ అనేది దేశవ్యాప్తంగా జరిగింది. ఎస్, ఎప్పుడైతే నీకు కొన్ని కంఫర్ట్స్ వచ్చినాయో ఆబ్వియస్గా కొంత భరించాల్సి ఉంటుంది కాబట్టి ఛార్జీలు పెరిగినాయి. అయితే అది ఎప్పుడు కూడా ఇన్లైన్ విత్ ఉండాలి ఫెసిలిటీ, అంతే తప్ప ఇచ్చాం కదా అని చెప్పి కంఫర్ట్ ఇచ్చాం కదా అని చెప్పేసి భరించలేనటువంటి ఛార్జీలు పెంచడం కూడా సమంజసం కాదు. ఆ పరిస్థితి మనం ఏపీలో చూసాం. ఇది తెలంగాణలో లేదు ఈ రకంగా. తెలంగాణలో ఇంకొక సమస్య ఉంది. వాళ్ళు కూడా ఏదో
మీటర్లు పెడతామని చెప్పేసి ఏదో ఒప్పుకున్నారనో, లేదంటే కనుక బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. యాక్చువల్గా వ్యతిరేకించినా కూడా వాళ్ళనేమి నమ్మలేదు ప్రజలు. పక్కన పెడదాం కాసేపు, అన్ని అంశాలు చూస్తుంటారు ప్రజలు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈరోజు చూసినటువంటి శ్వేతపత్రం ద్వారా ఏమి అర్థమవుతుంది? ఆయన ఓన్లీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే అని చెప్పేసి చెప్పారు ఇది, అలాగే కరెంట్ సిచ్యుయేషన్ తెలియాలని చెప్పేసి. దీని ద్వారా అయితే కొత్తగా ఛార్జీలు పెంచము అనేది కూడా ఏమి ఖచ్చితంగా ఏం చెప్పలేదు, ప్రయత్నం చేస్తామని అన్నారు. అలాగే ఈ ఆల్రెడీ పెరిగిన వాటిని తగ్గించే అవకాశం ఎలాగూ కనపడటం లేదన్నట్టుగా ఆయన అనలేదు. కానీ ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగితే నేను అనలేదు, పెంచమన్నారు. ఈవెన్ బాబురావు కూడా చెప్పింది ఏంటంటే హామీల్లో భాగంగా పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత అప్పుల్లో ఉంది ఈ విద్యుత్ రంగంలో అనేది కూడా చెప్పకనే చెప్పారు. అలాగే అన్నీ చూసి ఏం చేయాలనేది ఇంకా పరిశీలన చేయాలన్నారు. అది వరలక్ష్మి గారు కూడా అది రిపీట్. వాట్ యూ సే సార్, వాట్ డిడ్ యూ అబ్జర్వ్? సురేష్ గారు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో ఇది ఒక పథకంగా మరి కరెంట్ ఛార్జీల మీద విషయం కూడా మాట్లాడటం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజల రైతుల మీద అధికమైనటువంటి విద్యుత్ భారాన్ని మోపటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓడిపోవడంలో ఇది ఒక కారణం. బాబురావు గారు చెప్పినట్టుగా ఏదైతే ఎన్నికల హామీల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో రానున్న కాలంలో ఏమాత్రం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచడం జరిగింది. ట్రూ అప్ ఛార్జీలు కానీ అదనపు ఛార్జీలు మీద, వాటి అన్నింటి మీద మేము కాంగ్రెస్ పార్టీ, అటుపక్క సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మేము అందరం కూడా విద్యుత్ ఛార్జీల మీద నిరసన కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా టేకప్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నేనేం చెప్తున్నానంటే ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఛార్జీలు పెంచడానికి ఏమాత్రం కూడా పెంచే అవకాశం లేకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేటట్టు వాళ్లకు విద్యుత్ సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం రానున్న కాలంలో ఈ సోలార్ సిస్టమ్ ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేసి ఒక సామాన్యులకి రైతులకి విద్యుత్ మీటర్లు ఆ రోజున అదానికి విద్యుత్ మీటర్లు పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటుపక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా వ్యతిరేకించేటువంటి సందర్భం ఉంది. మరి ఈ రోజున అదే అదానికి మరి రైతులకి విద్యుత్ మీటర్లను బిగించడం వల్ల మరి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రైతులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించాల్సిన అవసరం ఉంది. రేట్లు పెరిగి రైతులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రైతులు అనేక రకాలుగా మరి ఆత్మహత్యలు కూడా గతంలో చేసుకున్నటువంటి సందర్భం ఉన్నాయి. మరి రైతులకు వర్షాలకు రాక మరి మండలాలు కూడా ఈ నష్టపోయినటువంటి తుఫాను పరిస్థితుల్లో మరి వాళ్ళకు కూడా ఎటువంటి నష్టపరిహారాన్ని కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకోసం రైతులకు మేలు చేసే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించాలని, రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని మటుకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ జానీ గారు, అలాగే బాబురావు గారు, వరలక్ష్మి గారు, పెంటపాటి పుల్లారావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.